వర్గీకరణ సూత్రానికి మేము కట్టుబడినాం అంటే నేను ఎవరితోటైనా మాట్లాడతా. వర్గీకరణ సూత్రాన్ని కట్టుబడి నేను మేము ఎందుకు కూర్చోవాలి, మా టైం ఎందుకు వృధా చేసుకోవాలా? వర్గీకరణ నా జాతి నా ఉపకులాల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఒక మాలలు తప్ప మాలేతర కులాలందరూ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఆ అంశాన్ని నేను ఎవరి దగ్గర పరంగా పెట్టలేదు. నేతకాన్ని అవుట్రైట్గా సపోర్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా నేతకాని సోదరులందరూ నిన్న రాత్రి మధ్యాహ్నం పూట మీటింగ్ పెట్టుకున్నారు. అందులో మాజీ ఎంపీ వెంకటేష్ నుంచి మొదలుకుంటే బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య నుంచి మొదలుకుంటే మొత్తం నా నేతకాని సంఘాలందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అన్నను సపోర్ట్ చేయాలి, వర్గీకరణ సపోర్ట్ చేయాలి. డెవలప్డా మాల కంటే డెవలప్డా నేతకాని వెనకబడ్డారు, మాల కంటే వెనకబడ్డారు. అందరికంటే హైయెస్ట్ మాలనే ఉంటారు. ఒక మాట చెప్పనా, ఉమ్మడి ముసుగులు అందరి దోసుకున్నారు మాలలే. సూటిగా చెప్తున్నా. అట్లా ఎట్లా దోచుకున్నారు దోపిడిదారులను? కారణం చెప్పనా, వాళ్ళు నన్ను ఎవరన్నా దోచుకునే వాళ్ళు అన్నారు అనుకో, అంటరాంతనం అంటరాంతనం గురవుతున్న వాళ్ళు సమాజం దృష్టిలో. మా దగ్గర కూడా అంటరాంతనం ఉన్నది. మా దగ్గర మేము మాలల్ని అంటరాని వాళ్ళుగా చూడట్లేదా ఎవరు? ఇంకా ఎవరు మాలల్ని అంటరాని వాళ్ళు? నేను ఒక మాట చెప్పనా, సమాజం దృష్టిలో దళితులందరూ అంటరాని వాళ్ళే అనుకుందాం, కానీ దళితుల మధ్యలో కూడా అంటరానితనం ఉన్నది కదా నేను అంటున్నా. మాదిగల దగ్గరికి డక్కలోళ్ళు వచ్చి ఇళ్ళల్లో కూర్చుంటారా? ఓకే, మాలలు డక్కలోళ్ళని పిలిచి ఇళ్ళల్లో తిండి పెడతారా? చిందోళ్ళని పిలిచి ఇళ్ళలో పెడతారా? మీరు మాదిగలను ఎంకరేజ్ చేయాలి కదా. అట్లా నేను ఒక లీడర్గా, ఉద్యమ లీడర్గా చెప్పాలి కదా. డక్కల వాళ్ళని మనకంటే తక్కువ వాళ్ళుగా చూడకూడదని మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. సత్యాన్ని ఒప్పుకుంటున్నాను కాబట్టి ఈ విషయాలు చెప్తున్నా. నేను చరిత్ర నుండి వచ్చింది, అందుకనే మాదిగ దండరు వచ్చినాక మా ఉపకులాల సంఘాలు పెట్టించింది నేనే. ఏది డక్కలోళ్ళు చైతన్యం కావాలి, చిందోళ్ళు చైతన్యం కావాలి, బుడగజంగాలు రావాలి, మోచోళ్ళు రావాలి, మాస్టిన్ రావాలి, ఓకే, బైండ్ల రావాలి అని చెప్పి అన్ని ఎంఆర్పిఎస్కి ఎట్లున్నాయో అన్ని ఒక 5,000 కులం ఉన్నా, 10,000 కులం ఉన్నా, 20,000 కులం ఉన్నా వాళ్ళకంటూ ఒక సంఘం ఉండాలి, చైతన్యం రావాలని చెప్పి మేము సంఘాలు పెట్టించిన వాళ్ళం. ఆ విధంగా మేము ఒకటే చెప్తున్నాం, పై వాళ్ళు మనల్ని అణచేసినట్టుగా మనం మన కింది వాళ్ళని అణచేయొద్దు. పై వాళ్ళు మనల్ని చిన్న చూపు చూసినట్టుగా మనం కింది వాళ్ళు చూడదు. వాళ్ళకు మనకు ఆ తేడా కనిపించాలని చెప్పి మేము మాలో చర్చలు పెట్టుకుంటుంటాం. అందువల్ల మేము ఎప్పుడు సంస్కరణ దిశగా ఉంటాం.